LCN న్యూస్ కు స్వాగతం. మెరుగైన సమాచారంతో మళ్ళీ మీ ముందుకు. నా పేరు మానస. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బీజేపీ తెలుగుదేశం ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ 40 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో 37 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, అందులో 15 సంవత్సరాలు మంత్రిగా ఉన్నానని, ఎక్కడ అవినీతికి పాల్పడలేదని, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు ఆనం కుటుంబం 4 తరాలుగా సేవలు అందిస్తుందని తెలిపారు. సేవ చేయడమే తెలిసిన ఆనం కుటుంబానికి అవినీతి మచ్చ నేటికి అంటలేదని తెలిపారు. నెల్లూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న నాయకుడు ఎందుకు జైల్లో ఉన్నట్టు, ఇప్పుడు బెయిల్ పై ఎందుకు తిరుగుతున్నట్టు ప్రజలకు తెలుసని, పార్లమెంట్ లో గెలిస్తే పార్లమెంట్ మేట్ గాను, ఎమ్మెల్యేగా గెలిస్తే శాసనసభలో మేట్ గాను ఉంటాము, జైల్లో మేట్ గా ఉండే పరిస్థితి మాది కాదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు ఆనం రామనారాయణ రెడ్డి. ఇదే క్రమంలో బుల్లితెర జబర్దస్త్ నటుడు ఆర్పి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని, దాన్ని అంతం చేయడానికి అందరూ కలిశారని తెలిపారు. అలనాడు రావణాసురుడిని అంతమొందించడానికి రాముడు ఒక్కరి వల్ల కాక వానర సైన్యాన్ని కలుపుకున్నాడని, ఇక్కడి రావణాసురుడిని దింపడానికి టీడీపీ, బీజేపీ, జనసేన ఏకమయ్యారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చెప్పడానికి ముందు వస్తాడా రమ్మని చెప్పి అడుగుతున్నాం. ఈ ఆత్మకూరులోనే నడి బజార్లో చర్చ పెడతాం. నువ్వు కూడా నీకు ధైర్యం ఉంటే రావాలి. కాబట్టి ఇది ఒక వాస్తవం. ఈ వాస్తవాన్ని చెప్పరు. ఈ వాస్తవాన్ని ప్రజలకి తెలియనివారు. ఎందుకున్నారు నేను జైల్లో 16 మాసాలు మీరు ఎందుకు జైల్లో ఉన్నారయ్యా? 1-2 స్థానాలు ఆక్రమించుకొని ఇవాళ రాష్ట్రాన్ని, దేశాన్ని దోచుకోవడానికి తయారయ్యారే. ఎక్కడ పడితే అక్కడ ఇసుక, పార్టీ, లిక్కర్ వేల కోట్లను దోచుకుంటున్నారే. ప్రజల్ని మోసం చేసి మీరు జైలుకి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు బెయిల్ మీద ఎందుకు తిరుగుతున్నారని చెప్పండి. మేము రాజ్యసభ మేట్ ఆయన, శాసనసభకు వస్తే శాసనసభ మేట్, అంతేగాని జైలు మేట్లను మాత్రం కాదు. మేము పోలేము. ఆ పరిస్థితి వస్తే దండం పెట్టి వెనకపోతాను తప్ప మేము ఈ చెప్పుకూరు తినే కార్యక్రమం మా వాళ్ళు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జైలుకి వెళ్ళరు. ఆయన పార్లమెంట్ మెంబర్. ఇప్పుడు రేపు పార్లమెంట్ మెంబర్గా మీ అందరు ఆశీస్సుల కోసం వచ్చాడు. 40 సంవత్సరాల నుంచి నెల్లూరు నగరంలో, రాపూర్ నియోజకవర్గంలో, ఆత్మకూరు నియోజకవర్గంలో, వెంకటగిరి నియోజకవర్గంలో దాదాపు 15 సంవత్సరాల పాటు మంత్రిగా ఉంది. 37 సంవత్సరాల శాసనసభ్యుడిగా పనిచేశానని నన్ను జైల్లో పెట్టలేదే ఒక్కరోజు కూడా. ఎవరు జైలుకి రావాలని పిలవలేదు. ఎందుకు పిలవలేదు? మేమేమి దోపిడీలు లేవు. ఈ ప్రజల్ని దోచుకోలేదు. ఈ ప్రాంతాన్ని మోసం చేసి 100,000 కోట్లు వెనకేసుకోవడానికి ఆనం కుటుంబం నుంచి వచ్చినటువంటి 4వ వారసుడిగా నేను ఏనాడు చేయలేదు. కాబట్టి 40 సంవత్సరాలు 4 దశాబ్దాల రాజకీయ జీవితం ఇవాళ మీ ముందు ధైర్యంగా నిలబడతారు. మీరు రండి. మీరు ఇవాళ పోటీలో ఉన్న అభ్యర్థులు రండి. ఒక రావణాసుడిని ఎదిరించడానికి వానర సైన్యం కూడా ఎండబెట్టుకెళ్ళాడు శ్రీరాముడు. సరిపోలా, రాముడి సామర్థ్యం సరిపోలా రావణాసుడిని ఎదిరించడానికి, బెదిరించడానికి. ఇప్పుడు అదే జై శ్రీరామ్ అనేటువంటి బీజేపీ కూడా టీడీపీకి పొత్తు పలకడం, అదేవిధంగా జనసేన కలవడం అనేది KGF లో గరుడాన్ని ఎదిరించడానికి 3 యక్షలు కావాల్సి వచ్చింది. అంత ఈజీగా ఉంది ఆ రాక్షస పరిపాలన. ఆ రాక్షసుడిని చంపడానికి, ఆ రాక్షసుడిని ఆంధ్రప్రదేశ్ నుంచి తరివేయడానికి ఈ రోజు కూడా టీడీపీతో పాటు బీజేపీ, జనసేన ముగ్గురు కూడా అన్నదమ్ముల్లాగా పనిచేయాలి. మనం ముగ్గురు అన్నదమ్ముల్లా కలిసి పనిచేయకపోతే ఆ మాట అంటున్నాడు. నేను ఒక్కడే అంటున్నాడు. నాశనం చేయడానికి ఒక్కడు చాలు, నిర్మించడానికి కొన్ని 100 మంది కావాలా? అదొకనా? నాశనం చేయడానికి ఒక బాంబు ఇచ్చు, ఒక మనిషిని చంపడానికి ఒక బుల్లెట్ చాలు, కానీ ఆ తుపాకీని తయారు చేయడానికి, కనిపెట్టడానికి కొన్ని 100 మంది శ్రమ కావాలా? దయచేసి మనం గుంపులుగా అందరం కూడా ఒక చోట ఉండి మనస్ఫూర్తిగా అన్నదమ్ముల్లో పనిచేస్తే ఆ మహానుభావుడిని మనం గద్దె దించే అవకాశం ఉంది.
వాళ్ళ దృష్టిలో మగాడి మీద మగాడు పెడితే యుద్ధం, ఆడవాళ్ళ మీద కూడా మగాడు పడితే దాని సిద్ధం అంటారు. అంత వరస్ట్ పరిపాలన. ఇంట్లో ఉండే ఆడవాళ్ళ గురించి మాట్లాడే విధానం కూడా వాళ్ళే ప్రచురింపజేశారు. దయచేసి వాళ్ళ సభల్ని దయచేసి నమ్మొద్దు. గ్రీన్ మ్యాట్ పెట్టి జనాలు యాడ్ చేస్తున్నారు, మందు పిలిపించి జనాలు తీసుకొని వస్తాను ఉన్నారు. ఇంకొకసారి ఆ పరిపాలన గారు వచ్చిందంటే మన బతుకు ముందే చెప్తున్నా, ఇక్కడ దయచేసి నెల రూపాయల పరిపాలన మొదలవబోతుంది.